ఆఫ్రికా దేశంలో ఆవులు కావచ్చు, గేదెలు కావచ్చు, ఎద్దులు కావచ్చు ఏంటండి, అవి సుడిగాలి వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు సుడిగాలి ఎదురుగా వస్తుంటే దానికి ఎదురుగా పరిగెత్తుతాయి. పిచ్చా ఏమన్నా మీకు? పిచ్చా? మైండ్ పోయిందా? సమస్యలు వచ్చినప్పుడు కొంచెం చాటున వెళ్ళొచ్చేది కదా, సమస్యలు వచ్చి తప్పించుకోవచ్చు కదంటే, ఆ ఎద్దులు అంటాయి, నేను పారిపోతున్నాను ఆ సుడిగుండ ఎవరెంట వస్తుంది, అది నా ఎంట వస్తూనే ఉంటుంది. నేను పరిగెత్తుతా ఉంటాను, అది ఎంత దూరం నన్ను తరుముతుందో తెలీదు. అందుకొరకు నేనేం చేస్తానంటే, ఆ సుడిగుండాలకి లేకపోతే ఆ తుఫానికి లేకపోతే ఆ గాలికి ఎదురుగా వెళ్ళాను అనుకో, ఆ గాలి నన్ను దాటి వెనక్కి వెళ్ళిపోతుంది, అవతల అంత ప్రశాంతంగా ఉంటుంది. సముద్రం ఒడ్డున నిలబడి ఏంటంటే సముద్రాన్ని దాటాలి అనుకుంటుంటే ఏమి ప్రయోజనం ఉండదు. ఒక అడుగు ముందు వేయాల్సింది, ఆ సముద్రాన్ని దాటాల్సింది. ఒక సమస్యను దాటాలంటే ఖచ్చితంగా ఆ సమస్యను దాటుకుంటూ అవతలకు మనం వెళ్ళాలి.